హాయ్ అందరికీ. ఇంట్లో ఎప్పటి నుండో వేస్ట్గా ఉన్నటువంటి 2 ఫెవికాల్ బాటిల్స్ని ఇప్పుడు రీక్రియేట్ చేస్తున్నాము. వీటిని మనం ప్లాంట్ పాట్స్గా యూజ్ చేసుకుంటున్నాము. ఫస్ట్ పైన చాలా చిన్నదిగా ఉంది కాబట్టి దాన్ని కట్ చేయడానికి కోసం లైన్ వేస్తున్నాను. కానీ నేను లైన్ వేసిన దానికంటే కొంచెం పైకే కట్ చేసుకున్నాను, ఎందుకంటే లెంత్ మనకు కొంచెం ఎక్కువగా వస్తుందని ఉద్దేశంతో. చూడండి, చాలా ఈజీగానే కట్ అయింది. నేను నైఫ్ని ఏమీ హీట్ చేయలేదు. అవి చాలా రోజులు కాబట్టి కొంచెం వీక్ అయినట్టు అనిపించింది బాక్సెస్. నైఫ్తోనే ఈజీగా వచ్చేసాయి. లైన్ కన్నా కొంచెం పైకే కట్ చేశాను. చూడండి, చాలా ఈజీగానే వచ్చేస్తుంది మనకి. ఇవి లైన్ కన్నా పైన కట్ చేశాను. ప్లాన్ లెంత్ కూడా పెరుగుతుంది కదా బాక్స్కి. ఇంకా 2 వేస్ట్ బాక్స్ల యొక్క క్యాప్స్ తీసుకొని నేను ఐస్ లాగా అరేంజ్ చేసుకుంటున్నాను. ఇవి ఫేస్ లుక్ వచ్చే విధంగా వీటిని రీక్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్గా యాస్టెస్గా పెట్టేస్తే ఏం లుక్ ఉంటుంది, అందుకే నేను ఇలా కొంచెం క్రియేటివ్గా ఆలోచించి పెట్టేశాను. ఇంకా 2 చిన్న సైజ్ బాక్సెస్వి దీనికి ఐస్ లాగా అరేంజ్ చేసుకున్నాను. వాటర్ ప్రూఫ్ ఉంటుంది కాబట్టి దీనికోసం నేను ఫెవిక్విక్ని సెలెక్ట్ చేసుకున్నాను. 2 ఐస్ని కూడా నేను ఫెవిక్విక్ హెల్ప్తోని 2 బాక్సెస్కి నీట్గా అరేంజ్ చేసేసుకున్నాను. ఫైనల్ అవుట్పుట్ అయితే నాకు అంత బాగా అనిపించలేదు. చూడండి, ఇంకొక చిన్న బాక్స్ని హాఫ్ అండ్ హాఫ్ కట్ చేసుకొని 2 బాక్స్లకు కూడా నేను నోస్లాగా వచ్చేలాగా అరేంజ్ చేసుకున్నాను ఫెవిక్విక్తోనే. చూడండి ఎలా అనిపిస్తుందో. తర్వాత వీటికి బ్లాక్ ఐస్కి ఫిల్ చేశాను. బ్లాక్ అక్రెలిక్ కలర్ని ఐస్ లోపల ఫిల్ చేసి పెట్టేసుకున్నాను. వీటినే నేను హెయిర్ లాగా కూడా వేసేసాను. యాక్చువల్గా థ్రెడ్ పెట్టి హెయిర్ వేయాలి అనిపించింది, కానీ ఇంకెందుకులే అని చెప్పి ఇలాగే వేసేసాను. నెక్స్ట్ రెడ్ కలర్ యూస్ చేస్తూ నేను స్మైలింగ్గా వచ్చేటట్టు మౌత్ని డ్రా చేసేసుకున్నాను. ఇది చూడ్డానికి మనకి ఒక లిటిల్ 2 బాయ్స్ లాగా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. హెయిర్ క్యూట్గా ఉంది కదా. నోస్కి కూడా నేను మెరూన్ కలర్ యాడ్ చేశాను. ఇంకా డ్రైనేజ్కి వచ్చేసరికి 2 హోల్స్ని పెట్టేసుకున్నాను. హెయిర్ ఒకటి, వాటర్కి ఒకటి అన్నట్టు 2 హోల్స్ పెట్టేసుకున్నాను. దీంట్లో న్యూట్రిషన్ మీడియా వచ్చేసి డ్రై డంగ్, ఇంకా సాయిల్, కొంచెం డ్రైడ్ లీవ్స్. నా దగ్గర న్యూట్రియన్ మీల్ ఒకటి ఉంది అక్కడ, బోన్స్కి సంబంధించింది. ఇది ప్లాంట్స్లో యాడ్ చేసేసాను లేయర్ బై లేయర్. ఒకటి మట్టి, ఇంకొక లేయర్ డంగ్, ఇంకొక లేయర్ డ్రైడ్ లీఫ్, అలా ఒకదాని తర్వాత ఒకటి 2 బాక్స్లో కూడా చక్కగా అరేంజ్ చేసుకుంటూ వచ్చేసాను. ఇవన్నీ చూడండి, ఒకదాని తర్వాత ఒకటి లేయర్ బై లేయర్ వేయాలి. మొత్తం ఒకసారి సాయిల్, మొత్తం ఒకసారి వేరే డ్రైడ్ లీవ్స్ అలా వేయకూడదు. లేయర్ బై లేయర్ వేస్తే ఆ సాయిల్లో అవి ఈజీగా మిక్సప్ అయిపోతాయి అన్నమాట. అందుకే లేయర్ బై లేయరే వేయాలి. ఒక లేయర్ సాయిల్ వేసాను, ఇంకొక లేయర్ ప్లాంట్ మీల్ వేసాను, మళ్ళీ ఒక లేయర్ మట్టి వేసిన తర్వాత నేను డ్రైడ్ లీవ్స్ వేసాను, మళ్ళీ మట్టి వేసిన తర్వాత నేను డ్రై డంగ్ వేసాను, లాస్ట్కి మట్టి వేసేసాను. ఇంకా నా దగ్గర వేస్ట్ కాఫీ పౌడర్ ఉండేది, దాన్ని కూడా కలిపేసాను. అది ఎక్స్పైర్డ్ అయ్యింది, ఏం పర్లేదు, దాన్ని కూడా కలిపేసాము. అది కూడా మంచి న్యూట్రియంట్గా యూజ్ అవుతుంది మన ప్లాంట్ గ్రోయింగ్కి, అందుకే దాన్ని కూడా నేను యాడ్ చేశాను. లాస్ట్కి దాని మీద నుండి మట్టిని కూడా యాడ్ చేసేసాను. ఈ విధంగా ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసిన తర్వాత మనము ఏం చేయాలి అంటే ఒక ప్లేస్లో పెట్టేసుకున్న తర్వాత వాటరింగ్ ఇవ్వాలి. వాటరింగ్ ఇచ్చిన తర్వాత కాసేపు అలానే వదిలిపెట్టాలి. దానివల్ల సాయిల్ అనేది మంచిగా సెట్ అవుతుందన్నమాట ఆ బాక్స్లో. తర్వాత కొద్దిసేపటికి మనం సెలెక్ట్ చేసుకున్నటువంటి ప్లాంట్స్ని అక్కడ మనం ఇంప్లాంట్ చేసేయాలి. మంచిగా లూజ్గా అరేంజ్ చేసుకోవాలి. మనం ప్లాంట్ పెట్టేటప్పుడు ఎవరైతే మొక్క పెడతారో వాళ్ళే నీళ్ళు పోయాలి కదా. ప్లాంట్ పెట్టిన వెంటనే వాటరింగ్ కూడా చేసేసుకున్నాము. నేనైతే ఇక్కడ 2 టమాటో ఫ్రూట్ ప్లాంట్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఒప్పుకుంటారా టమాటోని ఫ్రూట్ ప్లాంట్ అంటున్నాను అందుకు? ఓకే, టమాటో ఫ్రూట్ ప్లాంట్ని ఇక్కడ సెలెక్ట్ చేసేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. హౌ ఈజ్ మై లిటిల్ క్యూట్ ప్లాంట్ బాక్సెస్ ఎలా ఉన్నాయి?